పేషెంట్ భార్య: డాక్టర్ గారు, మా ఆయన నిద్రలో తెగ కలవరిస్తున్నారండి. దానివల్ల నాకు నిద్ర పట్టడం లేదు. డాక్టర్: మందిస్తాను, తగ్గిపోతుందిలే. పేషెంట్ భార్య: అయ్యో అలా కాదండి, ఇంకాస్త స్పష్టంగా కలవరించే మందేదైనా ఇవ్వండి. ఆయన కలవరించే పేరు అర్థం కావట్లేదు. అన్నయ్య: చెప్పు చెల్లెమ్మ, నీకేం కానుక కావాలి? చెల్లెలు: నాకే కానుకలు వద్దన్నా, ఎప్పటికీ అమ్మా నాన్నలను వృద్ధాశ్రమంలో వదిలిరానని నాకు మాటివ్వు, అంతే చాలు. అన్నయ్య: సరే, మాటిస్తున్నాను. నువ్వు కూడా నాకు మాటివ్వు, నీ అత్తామామలను ఎప్పటికీ వారి కొడుకు నుంచి దూరం చేయను అని. టీచర్: పెద్దయ్యాక నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు గోపి? గోపి: పెద్దయ్యాక పెద్ద వ్యాపారం చేసి బోలెడు డబ్బు సంపాదించి నా పెళ్ళాం కోసం పెద్ద బంగ్లా కట్టి అందులో అన్ని సదుపాయాలు చేసి నా భార్యకు బోలెడన్ని నగలు, పెద్ద కారు కొందామనుకుంటున్నాను. టీచర్: వెరీ గుడ్, మంచి యాంబిషన్. మరి నువ్వేం కావాలనుకుంటున్నావు రాధా? రాధా: నాకేం పెద్ద కోరికలు లేవు టీచర్, గోపిగాడి భార్యనైతే చాలు. అమ్మాయి లవ్ విషయం ఇంట్లో తెలిస్తే ఎవడే ఆ వెధవ అంటారు. అదే అబ్బాయి ఇంట్లో తెలిస్తే ఎదవ, ఎవర్రా అమ్మాయి అంటారు. ఎవరు లవ్ చేసినా వెధవ అయ్యేది అబ్బాయే. ఇదెక్కడే అన్యాయం రా. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.